దేవునికి స్తోత్రం. ఇది క్రీస్తు మరణ సమయంలో జరిగిన మహా అద్భుత సంఘటనల గురించిన ఒక సంక్షిప్త వివరణ. సమస్త మానవాళి పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు శిలువపై తన ప్రాణాన్ని అర్పించినప్పుడు అటు ప్రకృతిలోనూ ఇటు ఆధ్యాత్మిక లోకంలోనూ జరిగిన ఒళ్ళు గగురుపొడిచే అద్భుతాలను సువార్తలు మనకు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. మొదటిది, మధ్యాహ్నం సరిగ్గా 3 గంటల సమయానికి సూర్యుడు కనుమరుగై దేశమంతా భయంకరమైన చీకటి కమ్ముకుంది. అమాంతం పెద్ద భూకంపం వచ్చి బండలు బద్దలైపోయాయి. మత్తయి, మార్కు మరియు లూకా సువార్తల్లో ఈ విషయాలు మనం స్పష్టంగా చదవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, సాక్షాత్తు సృష్టికర్తే తన ప్రాణం పెడుతుంటే ఈ సృష్టి మౌనంగా ఎలా ఉండగలదు చెప్పండి. ఇక రెండవది, భూకంపం వచ్చిన వెంటనే దేవాలయంలోని 60 అడుగుల మందమైన తెర పైనుండి క్రిందకు రెండుగా చిరిగిపోవడం, అలాగే సమాధులు తెరవబడి ఎందరో మృతులు సజీవులుగా లేవడం మత్తయి సువార్త 27వ అధ్యాయం అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడినట్లు. అసలు ఆ తెర చిరగడమంటే ఏంటో తెలుసా? అది మనుషులందరికీ దేవుని వద్దకు నేరుగా వెళ్లేందుకు దొరికిన ఒక వీఐపీ యాక్సెస్ లాంటిదన్నమాట. మన పాపాల వల్ల మూసుకుపోయిన పరలోక మార్గం క్రీస్తు త్యాగంతో పూర్తిగా తెరుచుకుందని, ఇక దేవునికి మనకు మధ్య ఎలాంటి మధ్యవర్తుల అవసరం లేదని ఇది నొక్కి చెబుతోంది. చివరిది, ప్రకృతిలో జరిగిన ఈ మహా అద్భుతాలను కళ్లారా చూసి ఒక కఠినాత్ముడైన రోమన్ శతాధిపతి శిలువ దగ్గర సాగిలపడి ఈయన నిజముగా దైవకుమారుడే అని ఒప్పుకోవడం. అసలొక కఠినమైన పోలీస్ అధికారి తనే స్వయంగా శిక్షించిన ఒక ముద్దాయి ముందు ఎందుకు మోకరిల్లాడు? క్రీస్తు చూపిన ఆ సాత్వికం, ఆ నిస్వార్థమైన ప్రేమే అతని హృదయ పరివర్తనకు కారణం కదా. చూడండి, యేసుక్రీస్తు మరణం కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు సుమా, అది సమస్త మానవాళికి రక్షణను అనుగ్రహించిన ఒక మహా అద్భుతం. మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి.